ఇదిగో ఈ అందమైన ప్రదేశము కెనడాలో లేక్ లూయిస్ అని, ఇక్కడ చాలా హిందీ సినిమాలు తీసినారు. ఈ సరస్సు బ్యాన్ఫ్ నేషనల్ పార్క్ లో ఉంది. ఇదిగో ఆడ కనపడే ఖరీదైన హోటల్లో పెద్ద పెద్దోళ్ళంతా వచ్చి ఉంటారు. ఇదిగో ఇలాంటి బోట్లలో పోవాలంటే గంటకు సుమారుగా 10,000 రూపాయలంట. ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇదంతా ఫేమస్ అని. అసలు ఇక్కడ ఫోటో తీసుకోవాలన్నా కొంచెంసేపు వెయిట్ చేస్తే గానీ కుదరదు. ఇది నిజమా భూతల స్వర్గమా అన్నట్టుంది. నీళ్ళకి ఆ రంగు కొండల మీదున్న మంచంతా కరిగి రాళ్ళనంతా పిండి మాదిరిగా చేసుకొని వస్తది కాబట్టి ఆ రంగు వచ్చింది. ఈ రంగును ఏమంటారో మరి. ఈ సరస్సు చూడ్డానికి లోతు తక్కువ ఉన్నట్టుంది గాని సుమారుగా 23 అంతస్తుల లోతుందంట. ఈ ప్రదేశానికి రావాలన్నా గాని ఈ పార్క్ వాళ్ళ బస్సులోనే రావాలా. కెనడా దేశంలో డ్రైవ్ చేసుకుంటా ఈ నేషనల్ పార్క్ కు వచ్చినాము చూద్దామని. ఈ పార్క్ అంతా కూడా అడవి ప్రాంతం కాబట్టి ఎలుగుబంట్లుంటాయి, జాగ్రత్తగా ఉండాలా. కొండ పైకి పోతే ఇంకా చాలా బాగా కనిపిస్తదంటే దగ్గరే అని బయలుదేరినాం గాని ఓయమ్మ పైకి ఎక్కే లోపల చచ్చిపోయినాము. సుమారుగా అర్ధగంట పట్టింది, చాలా ఎత్తుంది. ఇదిగో ఇంకా పైకి వచ్చినాక అదిగో ఆ హోటల్లో తక్కువ అంటే ఒక 30,000 రూపాయలు ఉంటది. చలికాలంలో అట్లయితే మీరు చూసిన సరస్సుల్లో చాలా అందమైన సరస్సు అయింది. ఇదిగో ఇలాంటి బస్సుల్లో తీసుకొని వస్తారు ఇక్కడికి.